హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మహాశివరాత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెల మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన వస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున ఎక్కువగా ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసంలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులైతే చేస్తూ ఉంటారు. ఆ తప్పుల గురించి మనం తెలుసుకుందాం. అలాగే మహాశివరాత్రి రోజు మీకు సంపూర్ణంగా జరగాలి అంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్పే తప్పులు చేయకుండా ఎలా మీరు ఉండాలి, మీ మహాశివరాత్రి ఉపవాసం జాగరణ సంపూర్ణమై మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని మొత్తం చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక్కొక్కటిగా మనం అసలు ఏ తప్పులు చేయకూడదు, ఏం చేస్తే మీకు మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాశివరాత్రి ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజని మన హిందువులందరికీ తెలిసిందే. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ఉంటారు. రోజంతా శివనామస్మరణలో గడుపుతూ ఉంటారు. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో పాటిస్తేనే మీకు పుణ్య ఫలం దక్కుతుందని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం ఈ రోజు ఖచ్చితంగా భక్తులు శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే అనుకోకుండా మీ వైవాహిక సామరస్య ఆటంకం కలిగించే కొన్ని తప్పులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మహాశివరాత్రి ఉపవాసం పాటించేటప్పుడు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే 5 తప్పులు అనేది నివారించాలి. లేకపోతే మీకు దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా ఇబ్బంది అవుతుంది. మంచి కన్నా కూడా చెడు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యఫలం రావాలనే చేస్తూ ఉంటారు. కాబట్టి తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మీరు పూజ ఫలం అందుకోకపోవడమే కాకుండా ఇంకా అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే అలాంటి వాళ్ళందరి కోసమే మనం ఈ వీడియో మనం చేస్తున్నాము. అందరూ హిందువులందరూ పాటించాలి. వాళ్ళకు సంపూర్ణంగా మహాశివరాత్రి ఫలితం రావాలన్నదే మన ఛానల్ యొక్క ఉద్దేశం. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఆ తప్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా శివరాత్రి రోజు పూజ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26న బుధవారం వచ్చింది. అంటే చతుర్దశి తిథి రోజున ఆ రోజు ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8:54 ఈ మహాశివరాత్రి పర్వదినం అనేది ముగుస్తుంది. అలాగే ఉపవాసం ఉండి జాగరణ చేసే భక్తులు 27వ తేదీ ఉదయం 6:48 నుంచి 8:54 మధ్యలో ఉపవాసం అనేది విరమించవచ్చు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. జాగరణ చేసే ఉపవాసం చేసే వాళ్ళు ఉపవాసం అనేది 27వ తేదీన ఉదయం 6:48 నుంచి 8:54 మధ్యలో ఉపవాసం అనేది విరమించాలి. ఇక జాగరణ విషయానికి వస్తే జాగరణ కూడా 27వ తేదీ అంటే 26వ తేదీ మీరు జాగరణ ఎలా ఉంటారో 27వ తేదీ సాయంత్రం రోజు ఉపవాసం పొద్దుననే మీరు విరమిస్తారు. కానీ జాగరణ మాత్రం 27వ తేదీ రాత్రి చుక్కలు చూసేంత వరకు మీరు జాగరణలోనే ఉండాలి. అప్పుడు చుక్కలు చూసిన తర్వాత మీరు నిద్రపోవాలి. ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో అలాగే పవిత్ర ఆచారాలను అనేది గౌరవించడం అనేది చాలా చాలా అవసరం. పూజా విధానంలో చాలామంది తెలిసి తెలియక చేసే తప్పులు ఏంటి అంటే, పూజ రోజు మనం నార్మల్గా చేసే విధంగా పువ్వులు, ధూపం, నైవేద్యం ఇవన్నీ పెడుతూ చేస్తూ ఉంటారు. కానీ ఆచనీయం ఇవ్వటం చాలా చాలా అవసరం. సో మీరు పూజ చేయవలసింది ఎలాగంటే, మీరు ఫస్ట్ గణపతిని ఆవాహయామి అని ఆహ్వానించిన తర్వాత పూలు సమర్పించి ధూపం సమర్పించిన తర్వాత ధూపం ఆగ్రప్రయాయామి అని చెప్పాలి. మీరు నైవేద్యం ఆచనీయం అని చెప్పి ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత మీరు మంత్రాలు ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. పూజా విధానంలో ఖచ్చితంగా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి మీరు పాటించాల్సిందే. మీ దగ్గర ఒకవేళ గంగాజలం ఉంటే ఆ గంగాజలాన్ని ఫస్ట్ మీరు నెత్తిన చల్లుకోండి. ఆ తర్వాత పూజా మందిరం మొత్తం చల్లండి, గంట మోగించండి. ఆ తర్వాత మీరు అక్షింతలు తీసుకొని ముక్కు మీద పెట్టుకొని
దుష్టగ్రహ దుష్టపీడ పరారని చెప్పి ఎడమ చేతి పక్కన మీరు విసిరేసి ఆ తర్వాత పూజని మొదలు పెట్టుకోవాలి. సో ఇది ఖచ్చితంగా మీరు పాటించాల్సిన నియమాలు. ఇక ఉపవాసం గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడాం. ఉపవాసం అంటే చాలామంది ఇంకా ఉపవాసం అంటే ఏం నీళ్లు తాగకూడదు, ఏమి తినకూడదు అని మరి అది పిచ్చిగా చేస్తూ ఉంటారు. అస్సలు అలా చేయకండి. ఉపవాసం అంటే ఏంటి అంటే మరీ పొట్ట పగిలిపోయేలాగా, పొట్ట అంతా ఇంకా నిండిపోయి నిద్రపోయే అంతా తినకుండా, ఏవైతే మీరు పూజలో నైవేద్యం పెట్టుంటారో అరటి పళ్ళు కానీ, ద్రాక్ష పళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, వీటిని మితంగా తీసుకోవాలి ఉపవాసం అప్పుడు. అంటే మీలో శక్తి, ఓం నమ శివాయ అనడానికైనా మీకు శక్తి రావాలి కాబట్టి మితంగా తీసుకోండి. ఫ్రూట్స్ని తీసుకోండి అంతే తప్ప కళ్ళు తిరిగి కింద పడిపోయేలాగా, లేదంటే ఉపవాసం ఉండాలని చెప్పారు కాబట్టి ఇంకా మంచినీళ్ళు కూడా తాగకోకుండా అలా చేయడం అనేది చాలా చాలా తప్పు. అది శివయ్య కూడా అంగీకరించడు. కాబట్టి మితంగా గుళ్ళో ప్రసాదాలు కూడా తినొచ్చు, మితంగా మీరు ఇంట్లో నైవేద్యాలు కూడా తినొచ్చు. సో ఇలా ఉపవాసాన్ని పాటిస్తూనే ఆ శివయ్య జపంలో, శివయ్య నామస్మరణలో మునగండి. చాలామంది ఇది తెలియక ఉపవాసం అంటే కళ్ళు తిరిగి పడిపోయేలాగా చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. ఇక జాగరణ విషయానికి వస్తే కూడా నేను ఇంతకుముందు చెప్పిన విధంగా జాగరణ అనేది మీరు 26వ తేదీ ఉదయం రోజున పూజ చేసిన అనంతరం నుంచి మొదలవుతుంది. చాలామంది ఆ రోజు రాత్రికే జాగరణ, ఆ రోజు అంతా ఉండి పొద్దునకి జాగరణ అయిపోతుంది అనుకొని పొద్దున్న జాగరణ విరమిస్తూ ఉంటారు. ఉపవాసం ఎలాగైతే విరమించారో జాగరణ కూడా విరమిస్తూ ఉంటారు. కానీ ఉపవాసం అనేది పొద్దున పూజ చేసిన తర్వాత విరమించాలి. కానీ జాగరణ మాత్రం రాత్రి వరకు కూడా ఉండాలి. రాత్రి చుక్కలు చూసిన తర్వాతనే మీరు జాగరణ విరమించాలి. అప్పుడే మీ జాగరణ అనేది సంపూర్ణమవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక 4వది వచ్చి మీ వస్త్ర అలంకరణ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామందికి తెలియక కొంతమంది జీన్స్ వేసుకునే పూజ చేస్తూ ఉంటారు, గర్భగుడిలోకి వెళ్తూ ఉంటారు. అమ్మాయిలు కూడా, అబ్బాయిలు కూడా చాలామంది ప్యాంట్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. అబ్బాయిలు పంచ కట్టుకొని పూజ చేస్తేనే దాని ఫలితం అనేది ఉంటుంది. అమ్మాయిలు కూడా చక్కగా చీర కట్టుకోండి, లేదంటే లంగా ఓని వేసుకోండి, మంచిగా పూజ చేసుకొని చేతికి మాత్రం అమ్మాయిలు ఖచ్చితంగా కుడి చేతికి 6 గాజులు, ఎడమ చేతికి 6 గాజులు వేసుకోవాలి. మట్టి గాజులే వేసుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పార్వతీదేవికి మట్టి గాజులు, అందులోనూ ఎరుపు కలరు ఆకుపచ్చ కలరు మిక్సింగ్లో ఉన్న గాజులు వేసుకుంటే ఆ పార్వతీదేవి పరవశించిపోతుంది. ఈ శివరాత్రి రోజు ఆ శివయ్యతో పాటు ఖచ్చితంగా పార్వతీదేవి అనుగ్రహం కూడా మీకు ఉంటేనే, ఎందుకంటే పార్వతీదేవి పరమేశ్వరులు ఒక్కరే, అర్ధనారీశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు శివయ్యను ఒక్కనే కాకుండా పార్వతీదేవిని కూడా మీరు పూజించాలి. ఆమె మెప్పు కూడా మీరు ఖచ్చితంగా పొందాలి. కాబట్టి గాజులు, మట్టి గాజులు అనేది ఆ అమ్మవారికి ఎంతో ఇష్టం. అమ్మాయిలు ఖచ్చితంగా 12 గాజులు, అంటే కుడి చేతికి 6 గాజులు, ఎడమ చేతికి 6 గాజులు, మొత్తం 12 గాజులు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆ గాజుల శబ్దం వస్తుంటే ఆ లక్ష్మీదేవి, పార్వతీదేవి, ముక్కోటి దేవతలు ఇంట్లోకి వచ్చి మీరు వద్దన్నా కూడా తిష్ట వేసుకుంటారు. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా పాటించండి. ఇక 5వది వచ్చి వైవాహిక జీవితానికి సంబంధించి మాట్లాడాలి. సో చాలామంది ఉపవాసం ఉన్నాము, జాగరణ ఉన్నాము, సో ఇలా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. మంత్రాలు కూడా చాలామంది తప్పు చెప్పుతూ ఉంటారు. సో మంత్రాలు అనేది మీకు ఒకవేళ రాలేదు అంటే నిదానంగా చూస్తూ చదవండి. సంపూర్ణంగా మంచిగా కరెక్ట్గా చదవటానికి ప్రయత్నించండి. సో ఏదో దడబుడ ఏదో ఇంక చదివేయాలన్నట్లుగా టెన్షన్గా చదవకండి. తప్పులు అనేది అస్సలు చెప్పకండి. ఇలా చెప్పటం వల్ల మంత్రాలు అనేది చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి వాటిని నేర్చుకొని పలకడానికి ప్రయత్నించండి తప్ప తప్పులు అస్సలు చేయకండి. అలా తప్పుగా మంత్రాలు చదివితే నిజంగానే అది రివర్స్లో మీకు ఇంకా మంచి కన్నా కూడా చెడయ్యే అవకాశమే ఉంటుందనేది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా మంత్రాలు చదివేటప్పుడు కూడా 1కి 2 సార్లు మీరు వాటిని చూసి నేర్చుకున్న తర్వాతనే ఆ మంత్రాలు అనేది పఠించడానికి, మంత్రోచ్చరణ చేయడానికి మీకు మంచిగా ఉంటుంది. అలా చేయండి. ఒకవేళ మాకు అయినా కూడా రావట్లేదు, ఇప్పుడు శివతాండవ స్తోత్రం ఉంది, అది చాలా కష్టంగా ఉంటుంది, చాలా మందికి రాదు. అప్పుడు రానప్పుడు వదిలేసి తండ్రి శివయ్య నాకు ఈ మంత్రోచ్చరణ రావట్లేదు, నేనేమి చదవలేకపోతున్నా, దీన్ని తప్పుగా అనుకోకయ్యా, మన్నించయ్యా అని చెప్పి మీకు వచ్చిన మంత్రాలనే చదవండి. ఏ మంత్రము రాకపోతే ఓం నమ శివాయ అని ఒక్క
మంత్రాన్ని జపిస్తూ మీరు జపం చేసుకుంటే చాలు 108 సార్లు ఆ శివయ్య పరవశించిపోతాడు. జై భవానీదేవి అని చెప్పి పార్వతీదేవిని మీరు అనుకుంటే చాలు, ఆ పార్వతీదేవి కూడా పరవశిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 తప్పులు అనేది అస్సలు పొరపాటును కూడా చేయకండి. సో ఇంకా చిన్న చిన్న తప్పులు, గొడవలు కానీ, తిట్టడం కానీ, బూతులు మాట్లాడడం కానీ ఇలాంటివి కూడా అస్సలు చేయకండి. మాంసాహారం జోలికి దాన్ని ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించకండి. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎలాగో చేస్తారు, వృత్తిలో లేని వాళ్ళు పాటించకండి. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా తప్పకుండా పాటించండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీరెవరైతే హిందువులు ఉంటారో, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. శుభమస్తు.